ఒకే ఓటరు వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు బూతులలో ఓట్లు. కర్ణాటకలో ఒక్క లోక్సభ స్థానంలోనే లక్షల ఓట్ల చోరీ. 5 పద్ధతుల్లో ఓట్ల చోరీ జరుగుతుందంటూ వివరణ. ఇండియా ట్రెండింగ్గా మారిన ఓట్ చోరీ. మహారాష్ట్రలో జనాభా కంటే ఓట్లు ఎక్కువ. ఇంటి నెంబర్ 0తో వందల ఓట్లు. మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, హర్యానాలలో ప్రకంపనలు. ఏపీలోనూ వైరల్. తప్పని తేలితే రాహుల్కు శిక్ష తప్పదంటూ ఈసీ ట్వీట్. మొత్తానికి ఇక గజిబిజి గందరగోళం అన్నట్టు జరుగుతుందట దేశంలో. దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని, కలత పడితే ఫలితమేమి సోదరా, వగచిన ఒరిగేదేమిటి సోదరి. దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని. ఇక మరి ఈ దేశం ఎక్కడ పోతుంది, ఏంది ఏం కథ అని పర్సు కోల్యాగలు లెంకలు కొట్టి మరి దేశం గురించి దేశభక్తితోటి ఆలోచన చేయవలసిన ఇక అవసరం వచ్చినట్టుగా కొడుతుంది. ఓట్లు మాత్రం మాయా మాయా మాయా. రాహుల్ గాంధీ మర్చిపోయాడు. మరి ఈ ముచ్చట చెవులో పడ్డదో పడలేదో. కాంగ్రెస్ కోల్యాగలు ఈయన చెవులో ఏనట్టున్నాయి. మొన్న మీ నర్సయ్య తాత మొన్న జూబిలీహిల్స్ సర్వే కోసం పోతే అందులో కొన్ని కోల్యాగలు అంటున్నాయి, జూబిలీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇక అందులో 25,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయట జూబిలీహిల్స్లో. మరి ఈ కాంగ్రెస్ కోల్యాగలు పెద్దమనిషి చెవులు ఏనంటున్నారు. వేస్తే ఆయన కూడా ఇలా ఇప్పుడు ఈ మహారాష్ట్ర, కర్ణాటక, బీహారు, హర్యానా ఏదైతే కథ వచ్చిందో మనది కూడా ఇప్పుడు తెలంగాణ కూడా ఈ కథ వచ్చు, జూబిలీహిల్స్ కథ కూడా వచ్చు. ఈ కోల్యాగలు మర్చిపోయినట్టున్నాయి. ఇక 25,000 ఓట్లు దొంగ ఓట్లు తమ ఆశ పంచుకున్నాయట జూబిలీహిల్స్లో. ఇక అటు భరతంకు కొన్ని కోల్యాగలు ఇప్పుడే జంగు సైడ్ అని ఊతున్నాయి. మరి ఆ కథ ఎందాక వస్తుందో కానీ మొత్తానికైతే ఓట్లు ఓట్ చోరీ, దొంగ ఓట్లు మోపైన ఈ దేశంలో అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ తెర మీద తీసుకొని వచ్చిండు. ఎన్నికల అవకతవకలపై బాంబు పేల్చుతానంటూ కొంతకాలంగా చెబుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అన్నంత పని చేశారు. ఏకంగా ఆటం బాంబునే పేల్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల చోరీకి సంబంధించిన ఎవిడెన్స్ను వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలలో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. కర్ణాటకలోని మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గాన్ని శాంపిల్గా తీసుకొని అక్కడ జరిగిన ఓట్ల చోరీకి సంబంధించిన డేటాను సేకరించిన రాహుల్ తెలిపారు. డేటా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ వెల్లడించారు. ఒకే ఓటర్ పేరున, ఒకే ఫోటో పేరున, ఒకే వ్యక్తికి సంబంధించి వేర్వేరు బూతులలో వేర్వేరు రాష్ట్రాలలో నమోదైనట్లు ఆధారాలతో సహా రాహుల్ గాంధీ చూపించారు. మొత్తానికి ఓట్ల కథ మాయ కథ జరుగుతుంది. అది 5 రకాలుగా ఓట్ల చోరీ అనేది జరుగుతుంది దేశంలో అనేది రాహుల్ గాంధీ తెర మీద తీసుకొని వచ్చిండు. ఇటీవల ఎన్నికల్లో మొత్తం 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకనే బీజేపీ కోల్యాలు మాది 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 అని, మా పలుకువాడి మా పతారా అని ఇవాళ దేశం మొత్తం బీజేపీ దిక్కే చూస్తుంది అనేది డప్పు కొట్టుకుంటుర్రు. కథ మొత్తం జరిగిన కథ గిది. అలా ఎన్ని రకాలుగా ఓట్ల చోరీ జరిగిందంటే డూప్లికేట్స్ ఓటర్స్, తప్పుడు చెల్లని అడ్రస్సులు, ఒకే అడ్రస్లో బల్క్ ఓటర్స్, ఫామ్ 6 నిరుపయోగం, చెల్లని ఫోటోలు. ఈ రకంగా పెట్టి 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగింది దేశంలో. అందుకనే ఇవాళ బీజేపీ కోజాగలు మాది మాది మా పచార మా పలుకువాడని ఈ రకంగా వాళ్ళు ఇక మరి డప్పు కొట్టుకుంటుర్రు. మొత్తానికి
ఓట్లలో మాయాజాలం జరిగిందని ఇక మరి రాహుల్ గాంధీ మాత్రం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి దీని మీద ఈసీ ఏ రకంగా మరి ఏమంటారు చూడు, ఈసీ కట్టడి చేస్తుంది, మరి నిజంగానే జరిగిందా, ఎట్ల సంగతి ఏంది ఏం కథ ఆధారాలతో బయట పెట్టినా అనేది మాత్రం మరి పెద్ద మనిషి రాహుల్ గాంధీ తెర మీద తీసుకొని వచ్చిండు. మరి దీని మీద బీజేపీ కోల్యాగర్ కూడా ఏమంటాయో చూద్దాం. మోదీ చేతుల్లో బీసీ బిల్లు, మా పోరాటం పూర్తి చేశాం. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నది మా కమిట్మెంటు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ షా అడ్డుకున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులకు ఆర్డినెన్స్కు వెంటనే ఆమోదం తెలపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలు.